హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విషు కిడ్స్ ఛానల్. ఈరోజు నేను తారా మరియు మాట్లాడే చెట్టు కథ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఒక చిన్న గ్రామంలో తారా అనే బాలిక ఉండేది. ఆమెకు ప్రకృతిని ఆస్వాదించడం అంటే చాలా ఇష్టం. రోజు కొత్త కొత్త విషయాలన్నీ చూసేందుకు అడవిలోకి వెళ్తూ ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం ఆమె ఒక సీతాకోకచిలుకని వెంబడిస్తూ అడవిలోకి వెళ్ళింది. ఆ సమయంలో ఆమెకు ఒక పెద్ద చెట్టు కనిపించింది. అది చాలా ప్రకాశిస్తూ పసుపు ఆకులతో నిండిన చెట్టు. తార ఆశ్చర్యంతో ఆ చెట్టును చూస్తూ ఉండిపోయింది. అప్పుడు ఆ చెట్టు తారాతో మాట్లాడుతుంది. హలో తారా అని పలకరించింది. తార చాలా ఆశ్చర్యంతో ఓ చెట్టు మాట్లాడుతోందా అనుకుంది. అప్పుడు ఆ చెట్టు చిరునవ్వుతో ఇలా చెప్పింది, ఇది నీకు నేను ఇస్తున్న ఒక బహుమతి అని ఒక సీడ్ని ఇచ్చింది. అది ఒక ప్రేమతో కలిగిన సీడ్, విత్తనం. ఆ విత్తనాన్ని తీసుకెళ్ళి మీ ఇంట్లో నాటు అని చెప్పింది ఆ చెట్టు. అప్పుడు తారా ఆశ్చర్యంతో ఆ ప్రకాశిస్తున్న విత్తనాన్ని తీసుకొచ్చి వాళ్ళ ఇంటిలో నాటింది. ఒకరోజు ఆ గింజ నుంచి ఒక ప్రకాశించే పువ్వు మొలిసింది. అది చిన్నగా పాటలు పాడుతూ ఉండేది. తార ఎప్పుడైతే మంచి పనులు చేస్తుందో, అంటే వాళ్ళ అమ్మకి సహాయం చేయడం పనుల్లో, వాళ్ళ మిత్రులతో హెల్ప్ చేయడం, పొరుగువారి ముఖంలో నవ్వు తీసుకొచ్చే పనులు చేయడం, ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఆ పువ్వు ఇంకా ప్రకాశించేది. చివరిగా ఆ చెట్టు మళ్ళీ ఒకసారి మాట్లాడింది. ఎప్పుడైతే నువ్వు ఎదుటివారికి సహాయం చేస్తావో అప్పుడు అది ఇంకా పెరుగుతుంది తారా అని. ఆ రోజు నుండి తార తన గ్రామానికి ప్రేమ దేవతగా మారింది. ప్రేమతో నిండిన హృదయం, వెలిగే పువ్వుతో. సందేశం: బాలలు, మీరు ఎప్పుడైతే ఎదుటివారి మీద ప్రేమ చూపిస్తారో ప్రపంచం అప్పుడు మాయగా మారిపోతుంది.